మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండలంలోని పెద్దారిగట్ల గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుల హాస్టల్లో యాజమాన్య నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి హాస్టల్ నిర్వహణలో ఉన్న లోపాలు బయటపడడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు బయటకు వచ్చాయి. హాస్టల్లో వాస్తవానికి సుమారు 40 నుంచి 45 మంది విద్యార్థులు నివసిస్తున్నప్పటికీ అధికారిక రికార్డుల్లో కేవలం 4 విద్యార్థులు మాత్రమే ఉన్నట్లు నమోదు చేసినట్లు సమాచారం. మిగిలిన విద్యార్థుల కోసం ప్రభుత్వం కేటాయిస్తున్న మెనూ సరుకులను యాజమాన్యం దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం సరైన ఆహారం అందించడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారానికి 6 రోజులు ఇవ్వాల్సిన గుడ్లు, అరటిపళ్లు ఇక్కడ మాత్రం వారానికి 2 రోజులు మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. ఆదివారం రోజు కేజీ చికెన్తో సరిపెడుతున్నారని, కాలం చెల్లిన గోధుమ పిండి, ఉప్మా రవ్వతో టిఫిన్ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. చాలని భోజనం మాత్రమే అందించడం వల్ల చాలా మంది విద్యార్థులు అర్ధాకలితోనే ఉండాల్సి వస్తోందని వారు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రతిరోజు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో మెనూ రూపొందించినప్పటికీ హాస్టల్లో ఆ నియమాలు అమలు కావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం ఇవ్వాల్సిన పాలను కూడా సరిపడా అందించడం లేదని సమాచారం. దీంతో చాలా మంది విద్యార్థులకు పాలు అందకపోవడం జరుగుతూ ఉండగా వారానికి కనీసం 2 రోజులు ఇవ్వాల్సిన గుడ్లు, అరటిపళ్లు కూడా చాలా సందర్భాల్లో ఇవ్వడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. హాస్టల్ వార్డెన్ వ్యవహార శైలి పట్ల కూడా విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్ చాలా అరుదుగా మాత్రమే హాస్టల్కు వస్తారని, ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కూడా తమకు తెలియదని విద్యార్థులు అంటున్నారు. సమస్యలు చెప్పుకోవడానికి కూడా వార్డెన్ అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్ నిర్వహణపై విచారణ చేపట్టి విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పించాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.